ఇందిరమ్మ ఇల్లులు పేదలకు మేము పంచుతున్నాం, ప్రతి ఒక్కరికి చేరేటట్టు చూస్తున్నాం అని చెప్తా ఉన్నారు. మరి మిమ్మల్ని ఇక్కడ నుంచి ఏమన్నా షిఫ్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది? అసలు ఏం అవ్వట్లేదు. సర్లే షిఫ్ట్ చేసే అవకాశం ఉంటే ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళుగా, ముందే షిఫ్ట్ చేసిన తర్వాత కూల్ కొట్టేవాళ్ళు కదా. అలా షిఫ్ట్ ఏం చేయలేదు కదా. షిఫ్ట్ చేస్తే ముందే షిఫ్ట్ చేసి తర్వాత కూల్ కొడతాం, మీకు స్టే లేదు, మీకు ఇక్కడ అర్హత లేదు అని ముందే చెప్తారు కదా. అలాంటి ఏం లేదుగా. ఇంకెక్కడ ఇస్తారు? ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం అంటే కుదరదు, వాళ్ళు ఇవ్వరు. ఇచ్చే వాళ్ళు ఉంటే 3-4 రోజుల నుంచి నీళ్ళు ఏది లేక తిప్పులు పడుతుంటే వాళ్ళు వచ్చి పరామర్శించే వాళ్ళు ఎవరు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ప్రభుత్వానికి పేదలకు ఫస్ట్ న్యాయం చేయాలి. పేదలకు న్యాయం చేయకపోతే ఎందుకు ప్రభుత్వం ఉండడానికి? ఎందుకు ఏసీలో కూర్చోడానికి? ఆయనకు మేము గెలిపించింది ఇల్లు కుళ్ళగొడుతుంటే ఒక్కొక్కరు ఏడుస్తున్నారు. ఆ ఏడుపు కన్నీళ్ళకి ఎవరు బాధ్యులు? మా ఇల్లుకి ఎవరు బాధ్యులు? అప్పులు తీసుకొని ఇల్లు కట్టించుకున్నాం. ఎవరు బాధ్యులు? మేము ఆ బాధలు. అక్కడ ఏసీలో బాగానే కూర్చుండు, ఇక్కడ ఇల్లు ఒక్కొక్కరు 20-30 లక్షలు అప్పు తీసుకొచ్చి కట్టినాం. ఎవరు బాధ్యులు? మేమా?